బ్రేకింగ్ న్యూస్ గోల్కొండలో బోనాల జాతర కొనసాగుతోంది. భక్తులు తండోపతండాలుగా వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇవాళ ఆషాఢ మాసం 2వ ఆదివారం కావడంతో అమ్మవారికి 4వ పూజ చేస్తున్నారు. అనంతరం తొట్టెలను సమర్పిస్తారు. దీంతో తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడితో గోల్కొండ ప్రాంగణమంతా సందడిగా మారింది. పోతురాజుల నృత్యాలు, శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్లతో భక్తులు ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు. ఇక సాయంత్రం ఓల్డ్ సిటీ నుంచి కోటకు ఊరేగింపుగా ఘటాలు రానున్నాయి. గోల్కొండ బోనాలకు సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి అంజుమా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అంజుమా, చెప్పండి, ఈ రోజు భక్తులు తండోపతండాలుగా కూడా అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ తాజా సమాచారం ఏంటి? ఆషాఢ మాసం బోనాల జాతర నగరంలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఇక గోల్కొండ కోటలో కొలువుదీరినటువంటి జగదాంబిక మహంకాళి అమ్మవార్లకి భక్తులు ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో హాజరై బోనాలను సమర్పిస్తున్నారు. ఈ రోజు 2వ ఆదివారము అమ్మవారికి 4వ పూజను కూడా నిర్వహించడం జరిగింది. ఈ రోజు అమ్మవారికి నవధాన్యాలతోటి పూజలను నిర్వహించడమే కాకుండా పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా అమ్మవారికి బోనాలను సమర్పిస్తున్నారు, ఒడిబియ్యాన్ని కూడా సమర్పిస్తున్నారు. అదే విధంగా 350కి పైగా ఉన్నటువంటి గోల్కొండ కోట మెట్లను పసుపు కుంకుమతోటి కుదించుకుంటూ పై వరకు వెళ్లి పైన కొలువుదీరినటువంటి జగదాంబిక మహంకాళి అమ్మవారిని దర్శనం చేసుకొని మొక్కులను కూడా చెల్లించుకుంటున్నారు. సాధారణంగా ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు గోల్కొండ పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తులతోటి సందడిగా మారిపోతూ ఉంటాయి. ఈ ఏడాది మనకి జూన్ 26వ తేదీన బోనాల జాతర ప్రారంభమైపోయింది. గోల్కొండ కోటలోని జగదాంబిక ఎల్లమ్మ తల్లికి తొలి బోనం సమర్పించడంతో నగర వ్యాప్తంగా బోనాల జాతర కూడా స్టార్ట్ అయిపోయింది. సో అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని మొక్కులు కూడా చెల్లించుకుంటున్నారు. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ లోకల్ అండి. ఓకే, సో ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా గోల్కొండ టైంలో? మేము ప్రతిసారి వస్తాము, కానీ మన లాస్ట్ సండే వచ్చినాం. మాకు ఎందుకు ఫస్ట్ టైం బోనం చేసినాం అమ్మ దగ్గర, చేయాలనిపించింది, మంచిగా అనిపిస్తుంది, చేసినాం. ఓకే, సో నీకు ఎట్లా అనిపిస్తుంది మీరు అందరూ కలిసి రావడము? మంచిగా అనిపిస్తుంది. ఓకే, సో నీ పేరేంటి, నువ్వెక్కడి నుంచి వచ్చావు? సమృద్ధి. సమృద్ధి ఎలా అనిపిస్తుంది మొత్తం ఈ హడావిడి ఇదంతా చూస్తుంటే? చాలా బాగుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. బోనం ఎత్తుకొని వస్తున్నటువంటి మహిళలు, అదే విధంగా ఈ సందడి, ఈ జాతర ఇదంతా కూడా దగ్గర నుంచి చూడాలి అనేటువంటి ఉద్దేశంతో కూడా అనేక మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. గోల్కొండ కోటలో కొలువుదీరినటువంటి జగదాంబిక మహంకాళి అమ్మవార్లని దర్శనం చేసుకొని బోనాలని, శాఖని సమర్పిస్తూ ఉంటారు. అనేక మంది ఒడిబియ్యం కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. సో మనం గోల్కొండ కోటలోకి ఎంటర్ అయిన తర్వాత దర్వాజా దగ్గర నుంచే మనకి ఆ సంబరం అంతా కూడా ప్రారంభమైపోతుంది. పసుపు కుంకుమతోటి మనకి దర్వాజా దగ్గర ఉన్నటువంటి గడపని కుదించిన తర్వాత లోపలికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నాగమ్మ పుట్ట దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి ఇక్కడ నుంచి వీరందరూ కూడా పోతురాజుల నృత్యాలతోటి, శివసత్తుల పూనకాలతోటి, డప్పు చప్పుళ్లతోటి ఊరేగింపుగా బోనం ఎత్తుకొని కోట మీదకి వెళ్తూ ఉంటారు. ఇక ఈ రోజు ప్రధానంగా మనకు తొట్టెల ఊరేగింపు అనేది ప్రధాన ఆకర్షణగా కూడా నిలుస్తోంది. సాధారణంగా మనకి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి 3వ రోజు అంటే గోల్కొండ ఎల్లమ్మ తల్లికి మనకి 9 పూజలను అయితే నిర్వహిస్తూ ఉంటారు. సో ప్రధానంగా తొలి బోనం, అదేవిధంగా మొదటి పూజ నిర్వహిస్తారు. ఆ తర్వాత రోజున మనకి అమ్మవారికి ఒడిబియ్యము, శాఖ సమర్పణ అనేది కూడా ఉంటుంది. ఇక 3వ పూజ మనకి తొట్టెల సమర్పణ ఉంటుంది. మొన్న గురువారం రోజున అనేక మంది తొట్టెలను తీసుకుని వచ్చారు, కానీ ఈ రోజు 2వ ఆదివారం కావటంతో అనేక మంది ఈ రోజే అమ్మవారికి తొట్టెలను కూడా సమర్పించబోతున్నారు. మరి కాసేపట్లో మనకి మణికొండ నుంచి భారీ ఊరేగింపుగా తొట్టెలు కూడా రాబోతున్నాయి. అదే విధంగా మనకి మధ్యాహ్న సమయంలో కార్వాన్ నుంచి కూడా పెద్ద ఎత్తున తొట్టెల ఊరేగింపు అనేది ఇక్కడికి రాబోతోంది. ఇక గోల్కొండ పైన ఉన్నటువంటి అమ్మవారికి ఊరేగింపుగా భక్తులందరూ వెళ్లి తొట్టెలను సమర్పించబోతున్నారు. తెల్లవారుజాము నుంచే బోనాలను అధిక సంఖ్యలో అమ్మవారికి సమర్పించి మొక్కులను చెల్లించుకుంటున్నారు. థ్యాంక్ యూ అంజుమా.